హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ మిత్రులారా, ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా కానీ ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ వస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు కూడా ఏం చెప్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగుల కోసమే ఆలోచిస్తారు, కానీ కాంట్రాక్టు కార్మికుల కోసం మాత్రం ఏ ప్రభుత్వాలు మాత్రం ఆలోచించాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో పనిచేసి రాష్ట్రాన్ని శుభ్రపరిచే దిశగా అడుగులేసి ఉదయాన్నే మన తెలంగాణ రాష్ట్రం అంతా శుభ్రత చేసే కార్మికులను మాత్రం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ వాళ్ళని గుర్తించలేకపోతున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్తున్న మాట ఏంటంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇగో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. రూపాయలు 1.02 కోట్ల ప్రమాద బీమాకు గ్రీన్ సిగ్నల్. బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిశాయి. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాము. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బకాయిలు చెల్లిస్తున్నాము. డిప్యూటీ సీఎం మొత్తం ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రభుత్వ ఉద్యోగులకు బీమా చెల్లిస్తున్నాము, బ్యాంకర్లతో మాట్లాడినాము, ఆర్థిక వ్యవస్థ మంచిగా లేకున్నా కానీ బకాయిలు చెల్లిస్తున్నాం అని చెప్తున్నారు. సరే, ఇదంతా మంచిగానే ఉన్నది బట్టి విక్రమార్క గారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎక్కువగా పనిచేసే కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులను చూపిస్తా, వీళ్ళ కోసం మీరు ఆలోచించరు ఒకసారి. ఈ కార్మికులను చూడండి, ఈ జూమ్ చేయి ఇది. అయ్యో మొత్తం జూమ్ చేయి, క్లారిటీ కనబడేటట్టు చేయి. ఓకే, చూసిర్రా? కనబడదా? ఓకేనా? చూస్తుర్రా ఈ వీడియో? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ వీళ్ళ బతుకులు మాత్రం మారుతలేవు. ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దపీటలు ఎత్తురు. మీరు ప్రభుత్వ ఉద్యోగులకు బీమాలు కల్పిస్తున్నారు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అందిస్తున్నారు, వాళ్ళకి రావాల్సిన పిఆర్సీలు డిఏలు అన్ని కల్పిస్తున్నారు. వీళ్ళకేమో పొద్దుగాల వేసి మురికి కుప్పడాల్లో జీవనం సాగించుకుంటా వచ్చే 13-14 వేలకు కుటుంబాన్ని పోషించుకుంటా ఈ 3 రోజులకి కష్టం చేసే వాళ్ళకేమో కేవలం 14,000-15 వేలకే పరిమితం చేస్తున్నారు. పొద్దుగాల వేసి తెలంగాణ రాష్ట్రాన్ని సుందరితంగా తీస్తారు వాళ్ళు. ఏ నాయకుడు వస్తున్నాడంటే ఆ గురికి ఉన్నటువంటి వాడలన్నీ క్లీన్ చేసి పెడతారు. ఈ కార్మికులు మాత్రం ఎవరికి గుర్తుకు రావు. ఈ కార్మికుల గురించి మాట్లాడే నాయకుడు కూడా ముందడికి రాడు. ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లెత్తనే మీరు మంత్రులు అయ్యిర్రా, ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లెత్తనే మీరు ముఖ్యమంత్రులు అయ్యిర్రా. ఈ కార్మికులు మీకు ఓట్లు వేయలేరా? ఈ కార్మికులు ఏ పాపం చేసిరు? మరి ఏ నాయకుడు వచ్చినా కార్మికుల దగ్గరికి పోతారు. ఎలక్షన్లు వస్తే మీ బాధలు మేము తీరుస్తాము, మీకు జీతాలు వేస్తాము అంటారు. ఇంతవరకు ఈ కార్మికులు చచ్చిపోతే ఎవరికి కూడా కనీసం బెనిఫిట్స్ అనేవి లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖల్లో పనిచేస్తున్న ఈ కార్మికులకు ఎవరికి కూడా బెనిఫిట్స్ లేవు, కనీసం బీమా సౌకర్యాలు కూడా లేవు. మరి ఈ కార్మికులు గుర్తుకు రారా? ఉదయం 4 గంటలకు లేచిపోతారు. ఆ 4 గంటలకు లేచిపోతే వాడు జీతం కడిగేస్తారో ఇత్తడో ఇయ్యడో అని చెప్తారు. వీళ్ళకే మళ్ళీ అన్ని ఇన్స్ట్రక్షన్స్ పెడతారు. ఏ ప్రభుత్వ ఉద్యోగికి ఇన్స్ట్రక్షన్ పెట్టారు? మరి వీళ్ళ బతుకులు ఎవరు మారుస్తారు? వీళ్ళను ఎలక్షన్ల టైంలో వీళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, మీ కాళ్ళు మొత్తం మీరు ఓట్లు వేయాలంటారు. ఇప్పుడేమో గెలిచిన తర్వాత వీళ్ళు అసలు గుర్తుకే రారు. వీళ్ళు గాడికలు వస్తుంటే ఈ సందులకే పోతుంటారు. ఈ కార్మికులు వస్తారు, వీళ్ళు ఏమడుగుతారా అని. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ కార్మికుల సమస్యలు మీరన్నా గుర్తించిర్రు. ఈ ప్రభుత్వంలో అయ్యానన్నా ఈ కార్మికుల బతుకులు మారు. కనీసం గ్లౌజులు లేకుండా వీళ్ళు పని చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎక్కువ పని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సుందరీకరంగా చేసుకుంటా వీధులు వాడలన్నీ
వాళ్ళకు మాత్రం జీతాలు లేవు. కేవలం చాలని జీతాలతోని కుటుంబాలను ఎంతో మంది గడుపుతున్నారు. వీళ్ళ మీద దృష్టి సాధించారు ఒకసారి. వీళ్ళ బతుకులు మారుర్రి. వీళ్ళకి ఏం తక్కువైందని వీళ్ళకు బట్టి విక్రమార్క గారు మీరు చెప్తున్న మాట ప్రభుత్వ ఉద్యోగుల కోసం మీరు చెప్తున్నారు కదా, ప్రభుత్వ ఉద్యోగులకు బీమా కాదు, ఫస్ట్ ఈ కార్మికులకు కలిపిరు మీరు. వీళ్ళకు బీమాలు, వీళ్ళకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ పని వీళ్ళే చేస్తారు. వీళ్ళకి సంబంధించి వీళ్ళకు కొన్ని బెనిఫిట్స్ కలిపిర్రి. వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్, వాళ్ళ ప్రమాదవశాత్తు ఏమైనా అయితే వాళ్ళకు కూడా బీమాలు కలిపిర్రి. ఈ కార్మికులు లేకపోతే తెలంగాణ అనేది ఎప్పుడో మురికి కుప్పగా మారిపోయేది. మురికి కుప్పగా ఎప్పుడో మారిపోయేది. ఈ కార్మికులకు జీతాలు జీతాలు కూడా సరైన టైంలో వీళ్ళకి జీతాలు కూడా రావు. వీళ్ళ బాధలు పట్టించుకోరు మీరు. ఫస్ట్ ఏమైనా 70,000 లక్ష రూపాయల జీతం ఉన్నోని కోసమే ఆలోచిస్తున్నారు కానీ వీళ్ళ కోసం మాత్రం ఎవరు కూడా ఆలోచిస్తలేరు. ఎవరికో వీళ్ళ బతుకులు మారాలంటే ఎట్లా మరి? నెలల వీళ్ళకు కనీసం హాలిడేస్ కూడా ఉండయి. రాకపోతే జీతాలు కడిగేస్తారన్న భయము. గిట్లా మరి ప్రభుత్వ ఉద్యోగులకేమో హాలిడేస్ ఇస్తారు, వాళ్ళకి ఇంకా హాలిడేస్ ఇస్తారు, ఆదివారాలు హాలిడేనే, ఇంకా వాళ్ళకి నెల కింద హాలిడేస్ అని ఉంటాయి. చెప్పురు మరి. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఆలోచించుర్రి కానీ కార్మికుల కోసం ఆలోచించుర్రి. ముఖ్యంగా వీళ్ళ బతుకుల కోసం ఆలోచించుర్రి. ఏ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా వీధులల్లో ఫస్ట్ ఉండేది ఆ కార్మికుడే. ఆ కార్మికుడు ఆవేదన అర్థం చేసుకోర్రి. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము సూచించేది ఒకటే, ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఎట్లా ఇస్తారో ఈ కార్మికులకు కూడా అట్లనే బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళకు కూడా కనీస వేతనాలు పెంచే పనిలో ఉండండి. ఆ పనిని మాత్రం మీరు తీసుకోర్రి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, అది అందరు తెలిసిన విషయమే. ఈ కార్మికులకు సంబంధించి కూడా వీళ్ళ బతుకులు మార్చేలాగా వీళ్ళని ఒక వాళ్ళకు దిశానిర్దేశాలు చేసి అధికారులతో సమీక్షలు నిర్వహించి వాళ్ళకు రావాల్సిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, వాళ్ళ బాధలు ఏంది ఒకసారి తెలుసుకోరి, చర్చలు జరిపి వాళ్ళకి సంబంధించి వాళ్ళ పనులు కూడా వాళ్ళకి జరిపిర్రి. మేము కోరుకునేది ఒకటే, మీరు ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లా ఏం చేయాలి, ఎక్విప్మెంట్స్ ఏం చేస్తారు అని అనుకుంటారో వీళ్ళకు కూడా అదే విధంగా చేయండి. చేస్తే వాళ్ళ బతుకులు కూడా మారుతాయి. వాళ్ళ మీద కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పటికీ చెప్తున్నాము, ఎవరికి కూడా ప్రమాద బీమాలు లేవు. వాళ్ళకు కరోనా టైంలో ఎంతో కష్టపడ్డారు, ఎవ్వరు కూడా రాలేరు. కేవలం మున్సిపల్ అధికారులే, మున్సిపల్ కార్మికులే పని చేసిర్రు. అంత కష్టం చేసిన వారికి గుర్తించకపోతే అసలు మన మనసుకి ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ సమీక్ష వీళ్ళ గురించి ఒకసారి ఆలోచన చేస్తారని మేమైతే కోరుకుంటున్నాం.